కానీ ఇక్కడ ఈ యుద్ధం వలన నిజంగానే ట్రంప్ అనుకున్నది లేదా ట్రంప్ పైన ప్రపంచ దేశాల నుంచి ఎందుకు అనుకున్న స్థాయిలో ఒత్తిడి రాలేకపోతున్నది? సార్ బుచ్చన్న గారు యాక్చువల్గా ఏంటంటే ట్రంప్ ఒక నూతన ఆర్థిక వ్యవస్థను, నూతన రాజకీయ వ్యవస్థను, న్యూ వరల్డ్ ఆర్డర్ను డిక్టేట్ చేయాలని అనుకున్నాడు, చేస్తున్నాడు. న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటంటే అమెరికా ఆధిపత్యంతో కూడుకున్న ఆర్థిక రాజకీయ వ్యవస్థ ప్రపంచంలో ఉండాలని కోరుకుంటున్నాడు. దానికి ఆయన ఇచ్చిన సూత్రం ఏంటంటే ఏ దేశం యొక్క ట్రేడ్ అయినా డాలర్ల ద్వారా మాత్రమే మారకం జరగాలని కోరుకుంటున్నాడు. ఈరోజు డాలర్ల ద్వారా మారకం జరగడానికి ఇష్టం లేని దేశం ఏదైతే ఉందో అది ఇరాన్. ఇరాన్ మీద ఇమీడియట్గా దాడి చేయడానికి కారణం ఏంటంటే ఇరాన్ డాలర్ ద్వారా మారకం చేయడానికి ఇష్టపడలేదు అనేది అమెరికా చెప్తుంది. కానీ ఇరాన్ ఏముంటుందంటే అట్లా మారకం చేయడానికి అనుకూలమైన పరిస్థితుల్లో సంబంధించిన ఒప్పందాల నుంచి అమెరికానే మొట్టమొదటిసారిగా 2018లో బయటకు వచ్చింది. అమెరికానే డాలర్ ద్వారా మారకం చేయడాన్ని తిరస్కరించింది. కానీ ఇరాన్కి వేరే మార్గం లేదు కాబట్టి డాలర్ ద్వారా కాకుండా వేరే మార్గాలు చేస్తుంది. చైనాకు ఇరాన్ మధ్య డాలర్ కాకుండా ఇతర వాళ్ళు ఉన్నాయి. అట్లాగే కొన్ని దేశాలు డాలర్ని ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు యూరో కమ్యూనిటీ కూడా డాలర్ను తిరస్కరించింది కానీ మళ్ళీ యాక్సెప్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ కోరుకుంటున్న చాలా కీలకమైన అంశం, ట్రంప్ కోరుకుంటున్న న్యూ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉందో దానికి అనుకూలమైన వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. బహుశా నేను అనుకుంటాను కదా, దాదాపుగా ప్రపంచంలో అన్ని దేశాలు ఇంక్లూడింగ్ ఇప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాలతో సహా ఆ న్యూ వరల్డ్ ఆర్డర్ను యాక్సెప్ట్ చేసినట్టే కనపడతా ఉన్నాయి. కొన్ని ప్రత్యక్షంగా, కొన్ని పరోక్షంగా, కొన్ని మౌనంగా చెప్పకుండా యాక్సెప్ట్ చేసినట్టు కనబడతా ఉన్నాయి. ఒకవేళ అట్లా కనబడకుంటే ఈరోజు ఆయితుల్లా ఖమేని పర్షియన్ దేశాధ్యక్షుడు, ఇరాన్ దేశాధ్యక్షుడు చంపబడితే కనీసం సంతాపం వ్యక్తం చేయాలి కదా. ప్రపంచంలో ఒక రష్యా, అలాగే చైనా, ఈరోజు స్పెయిన్, ఈ 3 దేశాలు తప్ప, టర్కీ, ఈ దేశాలు తప్ప ఖమేని మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసే దేశాలు ఏమీ కనిపించలేదు. అంటే 200కు పైగా ఉన్న దేశాలలో 4 మాత్రమే ఇప్పటి వరకు మనకు కనిపించిన సందర్భం అంతే. కాబట్టి క్లియర్గా ఏమవుతుందంటే అమెరికా అనుకూలమైన, అమెరికా అడుగులకు అడుగులొత్తే లేదా అమెరికా డిక్టేట్ చేసే టర్మ్స్ అంగీకరించే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మించబడబోతుంది. దాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా, మౌనంగా అంగీకరిస్తున్నాయి. మీకు ఆశ్చర్యకర విషయం చెప్తాను. మొన్నదాకా అమెరికాకు కెనడాకు మధ్య వార్ లాగా అనిపించింది కదా. ఈరోజు కెనడా మంచి పని చేసింది, అమెరికా ఇరాన్ మీద దాడి చేసిన స్టేట్మెంట్ ఇచ్చింది. అట్లాగే ఆస్ట్రేలియా కూడా అదే స్టేట్మెంట్. మనం ఊహించలేదు ఆస్ట్రేలియా నుంచి అట్లాగే మనం ఊహించలేదు. అంటే ఎందుకంటే ఈరోజు అమెరికా ఆంక్షల రూపంలో ప్రపంచం మీద విడుచుకోబడతా ఉంటే అమెరికాతోటి ఫ్రెండ్లీగా ఉండే తమ ప్రయోజనాలు నెరవేర్చుకుంటే సరిపోద్దనే అభిప్రాయానికి ప్రపంచాలు వచ్చాయి. 2 అంశాలు ఉంటాయి మనకి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ అని 2 ఉంటాయి. ఒక సమస్య వచ్చినప్పుడు దానికి ఎదురుగా పోరాడడం ఒక పరిష్కారం, రెండోది ఫ్లైట్, అక్కడి నుంచి పారిపోవడం రెండవ పరిష్కారం. బహుశా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ రెండవ పరిష్కారాన్ని ఇష్టపడుతున్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మరో గాజాగా ఇరాన్ మారబోతున్నదా? అవకాశాలు ఉన్నాయి. 2 రీజన్స్ చెప్పాను నేను. ఒకటి, ప్రపంచంలో ఇరాక్ అనేది ఐసోలేట్ అయిపోయింది. ఊహించిన మద్దతు తన మిత్రపక్షాల నుంచి కానీ లేదా న్యూట్రల్గా ఉన్న ఫోర్సెస్ నుంచి రాలేదు. కాబట్టి అంతర్గతంగా సంక్షోభం ఉన్నది. రెండో అంశం ఏంటంటే ఇరాన్ అంతర్గతంగా కంఫర్టబుల్గా లేదు. దేశమంతా ఈరోజు పాలక వర్గాల చేతుల్లో లేదు. కాబట్టి బహుశా ఒకవేళ అమెరికా తన మిత్ర దేశాలు, ఈరోజు మనం మార్నింగ్ న్యూస్ పేపర్లో చేయటం ఏంటంటే అమెరికాకు మద్దతుగా ఈరోజు ఇంగ్లాండ్, అట్లాగే ఫ్రాన్స్, జర్మనీ లాంటి ఆర్మీ కూడా అక్కడికి వస్తున్న విషయాన్ని మనం చూసాం. ఇదే పరిస్థితి కొనసాగితే బహుశా ఒక మారణకాండ, సామాన్య పేర్లు మారణకాండకు గురే అవకాశాలు కూడా ఉన్నాయి. గాజా లాంటి పరిస్థితులను అక్కడ నెలకొల్పే విధంగా వరల్డ్ ఆర్డర్ను నిర్మించే అవకాశాలు అమెరికాకు ఉన్నాయి ఇప్పుడు కనబడుతుంది. కానీ ఇక్కడ రష్యా ఉంది, పెద్ద దేశం. చైనా ఒక పెద్ద దేశం ఉంది. ఉత్తర కొరియా ఇవి అమెరికాను బలంగా వ్యతిరేకిస్తున్నాయి కదా. ఒకవేళ కనుక మధ్యప్రాచ్యంలో వాతావరణం ఇట్లా కొనసాగి యుద్ధం అనివార్యమైతే కనుక ఇప్పుడు నేను చెప్పిన 3 దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా నిలబడే సూచన ఉందా? బుచ్చన్న గారు, రష్యా కొన్ని పరిమితులు ఏర్పడ్డాయి. రష్యా నౌ ఇట్ ఈస్ బిజీ ఇన్ ఉక్రెయిన్ వార్. రష్యా బలగాలు, రష్యా ధనము, రష్యా స్ట్రాటజీస్, రష్యా ఎత్తుగడలన్నీ యుక్రెయిన్ చుట్టే ఉన్నాయి. బహుశా యుక్రెయిన్ యుద్ధక్షేత్రాన్ని వదిలిపెట్టి ఈరోజు రష్యా ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. నెంబర్ 1. చైనా అనేది చాలా స్ట్రాటజికల్గా తన ఫారిన్ పాలసీని రూపొందించుకుంటుంది. అమెరికన్ మించిన వ్యాపారవేత్త. అందుకోసమే చైనా ఏం చేస్తుందంటే తన బౌండరీస్కి
తన వ్యాపార ప్రయోజనాలకు భంగం వాటిల్తే తప్ప ఉమ్, చైనా ఫీల్డ్ మీదకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి చైనా ఆ రోజు తైవాన్ మీద కొంత ప్రేమ ఒలకబోయగానే అమెరికా చైనా వెంటనే బాంబరింగ్ చేసి తైవాన్ కంట్రోల్ చేసుకున్నది. కాబట్టి తన దగ్గరి దాకా వస్తే తప్ప చైనా కదిలే పరిస్థితి లేదు. ఇరాన్ తన దగ్గర లేదు కదా. కాబట్టి చైనా పరోక్షంగా సపోర్ట్ చేసి తప్ప ప్రత్యక్ష సపోర్ట్ చేసే అవకాశం లేదు. ఇక మూడో విషయానికి వస్తే, ఈరోజు ఇరాన్ తాను నమ్ముకున్నది ఏంటంటే, ఇరాన్లో రెవల్యూషనరీ ఇస్లామిక్ గార్డ్స్ అన్నారు. సైన్యం వేరు, వీళ్ళు వేరు. ఆ, ఇరాన్ దగ్గర దాదాపుగా 10 లక్షల సైన్యం అని చెప్తున్నారు. ఉమ్, కానీ మనకు దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం 6 లక్షల సైన్యం ఉంది. అందులో 2 నుంచి 2.5 లక్షలు ఇరాన్ ఇస్లామిక్ గార్డ్స్ అనే పేరు మీద ఒక ఆత్మావ దళాల స్థాయిలో వాళ్ళకు ఓన్ ఒక ఆర్మీ ఉంటుంది. అది అంటే 79లో రెవల్యూషన్ సపోర్ట్ చేసిన ఆర్మీగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు దాన్ని. ఉమ్, ఉమ్, ఆ ఇరాన్ ఇస్లామిక్ గార్డ్స్ అనే వాళ్ళు మాత్రం వాళ్ళు అవసరమైతే ఎంతగానో తెగించేందుకు సిద్ధపడ్డ ఆర్మీ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆర్మీ మాత్రమే ఇరాన్ని కొంతమేరకు ఆ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని సస్టైన్ చేయగలుగుతుంది. మిగతా ఆ జనరల్గా ఉండే ఆర్మీ బహుశా ఇంత బలంగా పోరాడే అవకాశాలు కనిపించట్లేదు. కాబట్టి ఇరాన్ ఇప్పుడు పూర్తిగా నాకు తెలిసి తన సొంత ఇస్లామిక్ గార్డ్స్ ఆర్మీని మాత్రమే నమ్ముకున్నట్టుగా తెలుస్తుంది మనకు. కానీ ఇక్కడ ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తూ ఉన్నది. అమెరికాకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళ ఆయిల్ రిఫైనరీలపైన బాంబులు వేయడం, ఆ విధ్వంసాలు చేస్తూ ఉన్నది కదా. ఆ విధ్వంసాల పరంపర అది నిజంగానే అట్లే కొనసాగిస్తే కనుక మిగతా దేశాల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఇరాన్ ఏమనుకుంటుందంటే, ఇక నిండా మునిగినాక చలేట్లా అనుకుంటుంది అన్నట్టు. ఆ, కాబట్టి ఈరోజు ఒక రూమ్లో మొత్తం డోర్స్ అన్నీ క్లోజ్ చేసి పిల్లిని వల్లి పెడితే మన మీద కూడా తిరగబడుతుంది. ఇరాన్ పరిస్థితి అట్లా ఉంది. అయితే మనం అనుకున్నంత ఈజీగా ఇరాన్ సైనిక వ్యవస్థ లేదు. ఎందుకోసం అంటే, ఇరాన్ అనేది కొన్ని దశాబ్దాల నుంచి డ్రోన్స్ను మిసైల్స్ని తయారు చేస్తుంది. ఈరోజు ఇరాన్ మిసైల్స్ ఎంత పవర్ఫుల్ అంటే, ఆ మిసైల్స్ని రష్యా కూడా ఉపయోగిస్తుంది. ఇవాళ పొద్దుగాల ఇరాన్ ఒక చిత్రపటాన్ని రిలీజ్ చేసింది. ఆ చిత్రపటంలో దాదాపుగా 3000 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించగలిగే మిసైల్స్ నా దగ్గర ఉన్నట్టుగా ఆ చిత్రపటంలో చూపెట్టింది. అది అంటే మనకి 2300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా కూడా ఛేదించగలుగుతుంది. కానీ అట్లాంటి మిసైల్సే ఇరాన్కు ప్రధానమైన బలం. చుట్టుపక్కల ఇజ్రాయిల్ ఉద్దేశం పెట్టుకుని ఏం చేసిందంటే అనేక డ్రోన్లను తయారు చేసింది. అనేక డ్రోన్లు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. మన ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ల సంఖ్య 1200. మనకు 1 ఇయర్ జూన్లో జరిగిన యుద్ధంలో 1200 డ్రోన్లే. అట్లాంటి డ్రోన్లు వేల సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి ఇరాన్ తాను ఒకవేళ పూర్తిగా నష్టపోయే అవకాశమే ఉంటే ఇజ్రాయెల్కు సంబంధించిన వ్యవస్థను మాత్రం ధ్వంసం చేసే నష్టపోయే ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఈరోజు ఇరాన్ చుట్టుపక్కల ఉండే అరబ్ దేశాలు ఏవైతున్నాయో అవి న్యూట్రల్గా ఉన్నట్టు కనబడ్డా అమెరికాకు షెల్టర్ ఇచ్చే దేశాలు అవే అన్న విషయం కనబడుతూ ఉంది. అందులో ఈ ఖొమేని ఆచూకీ చెప్పడంలో సౌదీ అరేబియా యువరాజు యొక్క పాత్ర ఉందనేది కూడా ఇరాన్ ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నది. కాబట్టి ఓవరాల్గా మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఇరాన్ పూర్తిగా ధ్వంసమైనా లేదా నాశనం అయిపోయినా మిగతా దేశాలను కనీసం ఒక 30-40% వరకు విధ్వంసం చేసిన తర్వాతనే ఇరాన్ క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ శక్తి ఇరాన్కు ఉంది. కాబట్టి ఇరాన్ను మనం పూర్తిగా ఇది పనికిరాని వ్యవస్థ అయిపోయింది అని తక్కువ అంచనా వీళ్ళు దానికుంటే బలం దానుకున్నది.